పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 28వ తారీఖు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగేను. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందు ఆ పరిసరములందు ఉన్న 2 ఏండ్లు అంతకంటే తక్కువ ప్రాయం గల మగ శిశువులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక ఆర్తనాదము విననయ్యెను, అది మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.